బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రీతి గారు. అండ్ ఎందుకంటే కెరియర్‌లో కెరియర్‌తో పాటు మన గ్లామర్, మన ఫిట్‌నెస్ ఇవన్నీ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దట్ టు ఈవెన్ ఆఫ్టర్ ద బేబీ. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. హౌ డిడ్ యూ ఫేస్ దట్ ఛాలెంజ్? ఏం చేశారు మీరు? ఫిట్‌నెస్ ఇప్పుడు కూడా ఎంతో ఫిట్‌గా ఉన్నారు. అప్పటి నుంచి ఎలా మీరు ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టారు? అటు బేబీను, ఇటు కెరియర్. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఇట్స్ ఆల్ అబౌట్ చాయిస్ అండ్ మేకింగ్ టైమ్ ఫర్ అవర్ సెల్వ్స్. రైట్. అన్నిటికీ డివైడ్ చేసుకోవాలి టైము. సో ఇప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఎక్కువ నేను చేసేది నేను చేస్తాను. నాకు ఎంత నా మాక్సిమం ఈజ్ నాట్ యువర్ మాక్సిమం. మై ఆప్టిమం బెస్ట్ నేను ఒక దగ్గర ఇస్తూ ఉంటాను. వర్క్ దగ్గర కానీ ప్రొఫెషనల్గా యాజ్ అ మదర్ నేను ఏం చెయ్యాలి, అదైనా ఏదైనా నేను ఇంత చేయగలను, ఇంత చెయ్యాలి అని చేస్తాను. అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే వర్క్ విధంగా కానీ నేను చేయలేను. అట్ వర్క్ ఆల్సో ఐ నో చాలా స్ట్రెస్ఫుల్ ఇండస్ట్రీ ఇది. టైం అంటేనే మనీ. రోల్ అవుతూ ఉండాలి కెమెరా, రోల్ స్టాప్ చేయకూడదు. హెక్టిక్ గా ఉంటుందా? మార్నింగ్ స్టార్ట్ అయితే ఎప్పుడు అయిపోతుందో తెలియదు అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? నిజంగా ఎప్పుడైపోతుందో తెలియదు, కానీ ఇప్పుడు 9 to 9 అని పెట్టారు రూల్స్. 9 to 9 ఇస్ అ రోలింగ్ టైం, వీ హ్యావ్ టు బీ ప్రెసెంట్ అని. కొంచెం నేను అందుకే గ్రేస్ టైం తీసుకుంటాను. అట్లీస్ట్ నా ఇన్ని ఇయర్స్ చేసుకుంటూ వస్తున్నాను, అదొక్క ప్రివిలేజ్ అయినా నాకు ఉంటుంది అని నేను కొంచెం లేట్ వెళ్తాను. ఆ టైంకి నేను కొంచెం నేనేం సెల్ఫ్ కేర్ చేసుకోవచ్చు అవన్నీ చేసుకుని ఐ విల్ గో. అండ్ మధ్య మధ్యలో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ షూటింగ్లో ఉంటే, బెంగళూరులో షూటింగ్లో ఉంటే బాబు వచ్చేస్తాడు లొకేషన్ కి. అక్కడ 10 years అనుకుంటా బాబు. 8.5. ఓకే. ఇప్పుడు మళ్ళీ అక్కడే హోంవర్క్ చేపిస్తాను. అక్కడ లాన్ లో ఆడుకుంటూ ఉంటాడు, నాకు కళ్ళ ముందు ఉంటాడు. అప్పుడు అక్కడ వర్కౌట్ ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్ సీరియల్స్ ఉన్నప్పుడు? షూట్ ఉన్న రోజులు చాలా వరకు వర్కౌట్ చేయడానికి కష్టం. కొంచెం స్ట్రెచెస్ అది చేసుకుంటాను అంతే. మినిమం ఏం చెయ్యొచ్చు అది. లేదంటే ఐ వర్క్అవుట్ జిమ్ లో నేను స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకుంటాను. రన్నింగ్ అది కొంచెం కష్టం నాకు, కార్డియో కొంచెం ఎందుకో అది మైండ్ లో లేదు. కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఆల్ లేడీస్ కొంచెం స్ట్రెంత్ ట్రైనింగ్ చేసుకోవాలి. సో అది చేసుకుంటాను. ఆల్సో హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, హెయిర్? Looking so beautiful. That's what I told you when I met you right now, right before. Thank you so much. సెల్ఫ్ కేర్ అండి. ఇప్పుడు మనకున్న నాలెడ్జ్ లో అందరికీ తెలుసు ఏది మంచిది ఏది మంచిది కాదు అని. వి ఆల్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్. కానీ మేము తెలియకుండా బ్యాడ్ ఎందుకు ఆప్షన్ చేసుకుంటారో కొంతమంది, నాకు తెలియదు. సో ఫర్ గుడ్ స్కిన్ వాట్ వి రిక్వైర్ గుడ్ స్లీప్. మంచిగా పడుకోవాలి, మంచిగా పడుకుంటాను. చిన్నగా స్కిన్ కేర్ ఏమైతే చేయొచ్చో చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు చేసిన అలవాటు, ఈ పసుపు అండ్ బేసన్ ఫ్లవర్ అవన్నీ మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం. ఇప్పటికి వేసుకుంటుంటారా? ఓకే. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మాకందరికి తెలుసు ఇన్స్టాగ్రామ్ లో మీకు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి కదా. ప్రమోషన్స్ విధంగా కాదు, కానీ నేను రివ్యూస్ చూసి లేదా నా ఫ్రెండ్స్ సజెషన్స్ లో చూసి కొంచెం ఆ స్కిన్ కేర్ నైట్ క్రీమ్ ఒకటి రాసుకోవడం, మంచిగా మేకప్ తీసేసి ఫేస్ వాష్ చేసుకొని క్లెన్స్ చేసుకుని టోనర్ వేసి తర్వాత ఒక నైట్ క్రీమ్ మంచిది వేసుకుని పడుకుంటాను. అంతే తప్ప అదర్వైజ్ ఇట్స్ ఆల్ దేవుడిచ్చింది, నాదేం లేదు. నేను ఎలా ఉన్నాను అనేది అది నా క్రెడిట్ కాదు. దట్ ఈస్ గాడ్ క్రెడిట్ అంతా గాడ్ కి అండ్ ఫర్ మై ఫాదర్ మదర్.